హైదరాబాద్ విజయవాడ మధ్య ప్రయాణ దూరం తగ్గిపోతుందా? 2-3 గంటల్లోనే గమ్యాన్ని చేరుకోవచ్చా? వీటికి సమాధానం అవును అనే చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య ఎక్స్‌ప్రెస్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనల్ని కేంద్రం చురుగ్గా పరిశీలిస్తోంది. ఇంతకీ ఈ ప్రతిపాదనలను తెలంగాణ సర్కార్ పంపడం విశేషం. హైదరాబాద్ విజయవాడ మధ్య ఎక్స్‌ప్రెస్ హైవే, హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ఏర్పాటయ్యే రోజులు దగ్గరకొచ్చాయి. రెండు రాష్ట్ర రాజధానుల మధ్య ఎక్స్‌ప్రెస్ హైవే, హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కేంద్ర రోడ్డు రవాణా శాఖకు, రైల్వే శాఖకు లేఖలు రాశారు. ఎంపీ విన్నపాన్ని పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ విజయవాడ మధ్య ఎక్స్‌ప్రెస్ హైవే, బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలని వేగంగా పరిశీలిస్తోంది. హైదరాబాద్ విజయవాడ మధ్య ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారిని 8 లేన్ల ఎక్స్‌ప్రెస్ హైవేగా విస్తరించాలని నర్సయ్య గౌడ్ కేంద్రాన్ని కోరారు. అలాగే ఎక్స్‌ప్రెస్ హైవేకు సమాంతరంగా హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు చేయాలని విన్నవించారు. రెండు రాష్ట్ర రాజధానుల మధ్య ఎక్స్‌ప్రెస్ హైవే, హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ఏర్పాటైతే ఆ ప్రాంతం గ్రోత్ కారిడార్గా మారుతుందని ఎంపీ అంటున్నారు. హైదరాబాద్ విజయవాడ మధ్య పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని, ప్రైవేట్ కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తాయని నర్సయ్య గౌడ్ కేంద్రానికి వివరించారు. అలాగే టూరిజం కూడా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ ప్రతిపాదనలకు కేంద్రం ప్రాథమికంగా అంగీకరించిందని ఎంపీ చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్ విజయవాడ మధ్య 8 లేన్ల ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి భూసేకరణ పనులు పూర్తయ్యాయని తెలిపారు. హైదరాబాద్ విజయవాడ మధ్య ఎక్స్‌ప్రెస్ హైవే, హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ఏర్పాటయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పొచ్చు. వరంగల్